త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రస్తుతం రాజకీయ పార్టీలు పొత్తుల వైపు ప్రయాణిస్తున్నాయి. పొత్తుల్లో భాగంగా ఎవరు ఎక్కడ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. అంత తగ్గట్టుగానే ఇటీవల ఇండియన్ పొలిటికల్ అనాలిసిస్ సర్వే కూడా బయటకు వచ్చింది. మరి ఈ పొలిటికల్ అనాలిసిస్ సర్వేలో భాగంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన అత్యధిక స్థానాలు సాధించి ఈ యొక్క అధికారాన్ని చేపట్టబోతున్నట్టుగా ఆ సర్వే యొక్క సారాంశం. మరి ఇదే నేపథ్యంలో అధికార వైసీపీ సైతం తాను కూడా వేరే సర్వే చేపించి అందులో తాను దాదాపుగా 130 స్థానాల పైగా సాధించబోతున్నట్టుగా ప్రచారం చేసుకుంది. అంటే ఎవరికి వారే యమునా తీరేనట్టుగా ఎవరి సర్వే వాళ్ళు చేసుకుని ప్రకటించారా అన్న అనుమానం సామాన్య ప్రజల్లో ఉంది. అయితే వాస్తవానికి ఈ యొక్క ఇండియన్ పొలిటికల్ సర్వే చేసేటువంటి ఈ యొక్క సర్వేని చూస్తే అసలు రాబోయే రోజుల్లో ఎన్నికలు అంటూ ఇప్పటికిప్పుడు జరిగితే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి జనసేన టీడీపీకి మంచి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం జనసేన టీడీపీ పొత్తు ఆంధ్రప్రదేశ్లో మాత్రం నడుస్తూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో బీజేపీ సైతం ఈ యొక్క జనసేన టీడీపీతో కలిస్తే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో అని చెప్పడానికి చాలా సర్వేలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడే ఇటీవల టీడీపీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పొత్తుల విషయమై త్వరలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలంటూ జరిగితే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక స్థానాల్లో టీడీపీ జనసేన కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని కేంద్రం కూడా పరిగణలోకి తీసుకొని నారా చంద్రబాబు నాయుడును ఢిల్లీకి పిలిపించి తెలిసింది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన అలాగే బీజేపీ మధ్య పొత్తు కుదిరితే కూటమి అంటూ ఏర్పడితే మరి ఈ పొత్తు అవకాశాల్లో జనసేనకు అలాగే భారతీయ జనతా పార్టీకి అంటే బీజేపీకి మరి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క సీట్ల పంపకంలో ఎవరు ఎన్ని తీసుకోవాలనే విషయంలో మరింత స్పష్టత రావాల్సింది. అయితే ఇప్పటికి ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ యొక్క టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం 175 నియోజకవర్గ స్థానాల్లో అత్యధిక స్థానాలే టీడీపీ జనసేన బీజేపీకి ధారపోయాల్సి ఉంటుంది. అంటే ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి కాస్త భారంగానే అనిపించవచ్చు. కానీ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం, ప్రజల సంక్షేమం, జరగబోయే నష్టాన్ని నివారించాలంటే పొత్తులు ఉండక తప్పని పరిస్థితి. పొత్తు ఉంటేనే ముందుకు వెళ్తామనే భావన ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నాయి. మరి అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్ట్యా పొత్తు వైఖరితో ముందుకు వెళ్లాల్సి వస్తుందని, ఎందుకు పార్టీ నాయకులు కూడా సహకరించాలని తన శ్రేణులకు విజ్ఞప్తి చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి ఈ నేపథ్యంలో దాదాపుగా భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఫైనల్గా వచ్చేట్టు తెలిసింది. అంటే పొత్తు విషయం క్లైమాక్స్కు చేరినట్టే. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటికిప్పుడు టీడీపీ జనసేన పొత్తు కలిస్తే జనసేనకు 25 నుంచి 30 సీట్లు, అలాగే భారతీయ జనతా పార్టీకి 10 నుంచి 12 సీట్లు టీడీపీ కేటాయించే అవకాశం ఉంది. అంటే ఉన్న 175 అసెంబ్లీ స్థానాల్లో 25 నుంచి 35 స్థానాలు భారతీయ జనతా పార్టీ అలాగే జనసేనకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ 35 స్థానాల్లో 25 స్థానాలు జనసేన అయితే 10 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. అంటే మొత్తానికి పొత్తులో భాగంగా ఈ యొక్క సీట్ల కేటాయింపు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. మరి అదేవిధంగా పొత్తులో భాగంగా మరి కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతున్నాయి పొత్తు అంటే. కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అంటే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పొత్తు ధర్మం పాటించి పొత్తులో భాగంగా ఉన్నటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి జనసేన కూడా కొన్ని టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్నూలు ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటగా వినిపించే పేరు అంటే పొత్తు అంటూ జరిగితే ఆ పొత్తులో భారతీయ జనతా పార్టీకి
దక్కే మొదటి స్థానం నంద్యాల అని పేరు వినిపిస్తుంది. ఎందుకంటే నంద్యాలనే దేశ చరిత్రలో ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఎంతోమంది నాయకులు ఇక్కడి నుంచి దేశ స్థాయిలో ప్రజలకు సేవలు అందించారు. మరి ఇటీవలే పివి నరసింహారావు భారత రత్న పివి అంటే టీవీ అని చెప్పుకునే తెలుగువారి టీవీ అని చెప్పుకునే పివి నరసింహారావుకు భారత రత్న రావడం, మరి నంద్యాల ప్రాంతం నుంచి ఎంపీగా ఎన్నికైన తర్వాతనే పివి నరసింహారావు ప్రధాని అయ్యారు. అలాగే పెండేకంటి వెంకట సుబ్బయ్య, ఇలా ఎంతోమంది నేతలు, నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అంటే నంద్యాల నుంచి ఎన్నికైన వారే. మరి ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి నంద్యాలకు సంబంధించి ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ సైతం నంద్యాల నుంచి తమ అభ్యర్థిని గెలిపించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క కర్నూలు ఉమ్మడి జిల్లాలో భాగమైనటువంటి నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి టికెట్ విషయంలో బీజేపీకి వాళ్ళనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలిసింది. అంటే ప్రస్తుతం నంద్యాలలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా టీడీపీ అధిష్టానం కూడా నంద్యాలను పొత్తులో భాగంగా కూటమి చేతుల్లో పెట్టే అవకాశం ఉంది. నిజంగానే ఈ యొక్క కూటమి భాగస్వామ్యం ఏర్పడి నంద్యాల టికెట్టు బీజేపీకి దక్కితే మరి ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి టీడీపీ, జనసేన కూడా ఖచ్చితంగా బీజేపీకి మద్దతు పలకాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు వేరు, 2024లో జరిగిపోయే ఎన్నికలు వేరు. అందుకు కాబట్టి ప్రస్తుతం నంద్యాల జిల్లాలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ చేతికి వెళుతుంది, బీజేపీకే దక్కుతుందన్న భావన కూడా చాలామంది నేతలు ఉంది. ఇటీవల కొందరు రాజకీయ ప్రముఖులు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఎందుకంటే 40 ఏళ్ల నుంచి ఒకే నాయకులను చూస్తాం, ఒకే రకమైనటువంటి నేతలను చూస్తాం. మరి ఈ నేపథ్యంలో కొత్త నాయకుడు అయితే బాగుంటుంది, కొత్త పార్టీ అయితే బాగుంటుందన్న భావన కూడా అందరిలో నెలకొంది. ఇదే నేపథ్యంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సైతం ఈ యొక్క నంద్యాల పర్యటన చేసి నంద్యాలలో బీజేపీ పట్ల ఉన్నటువంటి కార్యకర్తల అభిమానాన్ని, నాయకుల అభిమానాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళడం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పొత్తు అంటూ వదిలితే ఈ యొక్క కూటమిలో భాగంగా మొట్టమొదట వెలువడే ప్రకటన నంద్యాలే అయి ఉంటుందంటున్నారు ఆ పార్టీ నాయకులు. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో నంద్యాల ప్రాంత ప్రజలు కొత్త నేతలను, కొత్త పార్టీలను చూడబోతున్నారు. చూద్దాం. పొత్తుకు మరికొంత సమయం ఉంది, టికెట్ల కేటాయింపు ఇంకాస్త సమయం ఉంది. 2-3 రోజుల్లో ఎలాంటి పరిమాణాలు జరగవచ్చు, ఎలాంటి ప్రకటన రావచ్చు. ఆ ప్రకటన బీజేపీకి అనుకూలంగా ఉండొచ్చు, లేదా పార్టీలకు అనుకూలంగా ఉండవచ్చు, లేదా పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించవచ్చు. అదే బీజేపీ పార్టీ బీజేపీకి సీటు కేటాయించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం నంద్యాల అంతా కూడా ఈ యొక్క పొత్తు అంటూ జరిగితే ఆ పొత్తులో భాగంగా బీజేపీ నంద్యాల సీటును దక్కించుకునే అవకాశం ఉంది, పోటీగా అభ్యర్థిని నిలబడే అవకాశం ఉంది. చూద్దాం, కాస్త వెయిట్ చేద్దాం. 2-3 రోజుల్లో ఫైనల్ ఫలితాలు వెలువడతాయి. టికెట్ ఎవరికి దక్కుతుందో, ఎవరు చేజారుతుందో చూద్దాం.